కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ వచ్చేసరికి 'కేరామ్' మూవీ. ఈ మూవీని వచ్చేసరికి కేవలం 4,00,00,000 బడ్జెట్‌తో మంచి క్వాలిటీతో అయితే ఈ మూవీని అయితే తెరకెక్కించారు. మనం చూస్తున్నంత సేపు మరీ లో క్వాలిటీతో తెరకెక్కిన మూవీగా అయితే ఈ మూవీ అయితే కనబడదు. ఓవరాల్‌గా ఒక మంచి మూవీగా అయితేనే కనబడుతుంది. ఈ మూవీకి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 8,00,00,000 అయితే బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 9,00,00,000 షేర్‌ను రూ. 18,00,00,000 గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టాలి. ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ఫ్రెండ్స్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల వరకు రూ. 28,00,00,000 గ్రాస్‌ను అయితే రాబట్టినట్టు ట్రేడ్ అయితే చెప్తుంది. కానీ ఈ మూవీ నిర్మాతల లెక్కల్లో ఇప్పటి వరకు రూ. 35,00,00,000 పైగా వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ అయితే అధికారికంగా చెప్తుంది. ఓవరాల్‌గా ఈ మూవీ ఎట్టలేదనుకున్నా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు 8,00,00,000కు పైగా ప్రాఫిట్‌ని అయితే తెచ్చిపెట్టింది. ఒక చిన్న మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి ప్రాఫిట్స్‌తో అయితే బాక్స్ ఆఫీస్ జర్నీని అయితే ఇంకా రన్‌ని కంటిన్యూ చేస్తుందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హర్షవర్ధన్ రానే, సోనం బజ్వా కలిసి నటించిన చిత్రం వచ్చేసరికి 'ఏక్ దీవానీకి దివానియత్'. ఈ మూవీని వచ్చేసరికి లవ్ అండ్ ఎమోషన్స్‌తో అయితే తెరకెక్కించారు. ఈ మూవీకి వచ్చేసరికి రూ. 25,00,00,000 బడ్జెట్ అనేది అయితే అయింది. ఇంకా ప్రమోషన్ల ఖర్చులు, ఇతర ఖర్చులు అన్నీ కలుపుకొని రూ. 40,00,00,000 భారీ బడ్జెట్ అనేది అయింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 41,00,00,000 షేర్‌ను రూ. 80,00,00,000 గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టాలి. ఇక రిలీజ్ అయిన తొలి రోజున ఈ మూవీ వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 15,00,00,000 గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టింది. ఇక రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ. 26,00,00,000 రాబట్టినట్టు అక్కడ ట్రేడ్ అయితే చెప్తుంది. మొత్తంగా ఈ మూవీ 13 రోజుల్లో ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 68,00,00,000 అయితే రాబట్టింది. అంటే ఓవర్సీస్ కలెక్షన్‌లు అన్నీ కలుపుకొని ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఇంకా రూ. 12,00,00,000 గ్రాస్ వసూళ్లను అయితే రాబట్టాలి. ఈ 12,00,00,000 కూడా రాబట్టి 100,00,00,000 క్లబ్‌లో అడుగు పెడుతుందని హిందీ ట్రేడ్ అయితే చెప్తుంది. ఓవరాల్‌గా ఈ మూవీ తెలుగులో గనుక రిలీజ్ అయినట్టయితే మీరు చూస్తారా లేదా అనేది కింద కామెంట్‌లో అయితే తెలియజేయండి. మరిన్ని బాక్స్ ఆఫీస్ విషయాల కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.